చాలా కాలం క్రితం దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆకాశం, భూమి, చెట్లు, పూలు, పక్షులు, జంతువులు. ఈ సృష్టి అంతా ఎంతో అందంగా ఉండేది. దేవుడు మట్టితో ఒక మనిషిని సృష్టించాడు. అతనికి జీవశ్వాసను ఇచ్చాడు. ఆ మొదటి మనిషి పేరు ఆదాం. ఆదాం ఒంటరిగా ఉండకూడదని దేవుడు ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు హవ్వ. ఇప్పుడు వారు ఇద్దరూ ఆనందంగా జీవించడం ప్రారంభించారు. ఆ తోట పేరు ఏదెన్ తోట. అక్కడ పండ్ల చెట్లు, పక్షుల స్వరాలు, స్వచ్ఛమైన నదులు. ప్రతిరోజు ఆనందంగా గడిచేది. కాలం గడిచింది. ఆదాం మరియు హవ్వకు ఇద్దరు కుమారులు పుట్టారు. పెద్ద కుమారుడు కయీన్, చిన్న కుమారుడు ఆబేలు. కయీన్ రైతుగా పనిచేసేవాడు. అతను పొలాల్లో పంటలు పండించేవాడు. ఆబేలు గొర్రెలను కాపాడేవాడు. ఒకరోజు ఇద్దరూ దేవునికి బలులు అర్పించారు. ఆబేలు తన గొర్రెలలో ఉత్తమమైన దాన్ని ప్రేమతో సమర్పించాడు. కయీన్ కూడా తన పంటలలో కొంత భాగాన్ని సమర్పించాడు. దేవుడు ఆబేలు బలిని సంతోషంగా స్వీకరించాడు. కానీ కయీన్ బలిని స్వీకరించలేదు. దీనివల్ల కయీన్ కోపంతో నిండిపోయాడు. ఒకరోజు కయీన్ తన తమ్ముడు ఆబేలను పొలానికి తీసుకెళ్లాడు. కోపంతో అతనిపై దాడి చేశాడు. ఈ సంఘటన చాలా బాధాకరమైనది. దేవుడు కయీన్తో మాట్లాడి అతనికి తన తప్పు తెలియజేశాడు. కయీన్ తన పని వల్ల శిక్షను పొందాడు. తరువాత కాలంలో ఆదాం మరియు హవ్వకు మరొక కుమారుడు పుట్టాడు. అతని పేరు సేదు. అతని వంశం ద్వారా మంచి మార్గంలో నడిచే ప్రజలు పెరిగారు. మిత్రులారా, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అసూయ, కోపం మన జీవితాన్ని చెడగొడతాయి. ప్రేమ, వినయం, మంచితనం మనలను మంచి మార్గంలో నడిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Subscribe Bible Universe Telugu YouTube channel for more videos.